చంద్రబాబు గుంటూరు సభలో తొక్కిసలాట్లు ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు గాయపడ్డవారిని పరామర్శించారు. వారికి పూర్తి చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఏదో కానుకలు ఇస్తామని ఫేక్ ప్రచారం చేశారని, వాహనాలు పెట్టి జనాలను తరలించారని మంత్రి మండిపడ్డారు. ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రస్తుతం హాస్పిటల్ వద్ద మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, ప్రస్తుతం గాయపడ్డవారి సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉందని చెప్తున్నారు? సతీష్, నిన్న ఏదైతే ఈ కానుకలు సంబంధించినటువంటి సభ జరిగిందో ఆ కానుకలు తీసుకునే సందర్భంలో కూడా తీవ్రంగా కూడా గాయపడ్డారు. ఒకళ్ళైతే అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి, మరి ఇద్దరు జీజీహెచ్లో చికిత్స చెందుతూ మృతి చెందారు. మొత్తానికి ఈ తొక్కిసలాట జరిగినటువంటి సందర్భంలో 18 మంది వరకు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో అయిన ప్రస్తుతం జీజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం మనం. జీజీహెచ్లో అయితే ఒక 8 మందిని జాయిన్ చేశారు. ఆ తర్వాత మరో 8 మందిని ఇక్కడ ఉన్నటువంటి శ్రీ హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. వీళ్ళ పరిస్థితి అయితే కొంత మెరుగ్గా ఉంది. కాకపోతే శ్రీ హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి ఒక మహిళ పరిస్థితి మాత్రం కొంచెం క్రిటికల్గా ఉన్నట్టు చెప్తున్నారు. అంటే ఆమె వెన్నుపూసుకు దెబ్బతింటం మూలన ఆమె ప్రజెంట్ ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఈ డాక్టర్లు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళని పరామర్శించడానికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరినీ నిన్ననే పరామర్శించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం కేఏ పాల్ కూడా వచ్చాడు. కేఏ పాల్ వచ్చి ఇక్కడ జరిగినటువంటి సంఘటనల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. డీజీపీకి తాను చెప్పినప్పటికీ కూడా అతను పట్టించుకోకుండా కూడా ఈ సభలకు పర్మిషన్ ఇచ్చాడు. ఒక 10,000 మందికి పర్మిషన్ తీసుకొని ఈ విధంగా సభలు ఏర్పాటు చేయడం మూలానే ఇటువంటి సంఘటనలు జరిగినాయి. ఇటువంటి దుశ్చర్యలకు ఎవరు కారణము, ముగ్గురు ప్రాణాలను ఏ విధంగా తీసుకొని రాగలుగుతారు? చనిపోయినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం కాంపన్సేషన్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగదు. వాళ్ళలో ఒకరికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా కంపల్సరీగా కూడా ఈ సభలను నిషేధించాలి. చంద్రబాబు చేస్తున్నటువంటి సభలు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించమని చెప్పినప్పటికీ కూడా డీజీపీ నిషేధించలేదు. నేను న్యాయస్థానానికి వెళ్తాను, న్యాయస్థానానికి వెళ్ళి పోరాటం చేస్తానన్నారు. ఒకవేళ న్యాయస్థానం నుంచి కూడా తాను అనుకున్నట్టుగా కనుక రాకపోయినట్లయితే మాత్రం తాను చంద్రబాబు చేస్తున్న సభల దగ్గర ధర్నా చేస్తానని తెలియజేశారు. మొత్తానికి ఇక్కడ పరిస్థితి కనుక మనం చూసుకున్నట్టయితే మాత్రం జీజీహెచ్కి సంబంధించి మిగతా ఇక్కడ కూడా ఒక 8 మంది పేషెంట్స్ ఉన్నారు. 8 మంది పేషెంట్ను ఐసీయూలో అయితే ఎవరూ లేరు. ఇక్కడ ఉన్నటువంటి జనరల్ వార్డులోనే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అయితే కొంత మెరుగ్గానే ఉన్నది. కేవలం శ్రీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక మహిళ పరిస్థితి మాత్రం కొంచెం క్రిటికల్గా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇక్కడ పరిస్థితిని మనం కనుక అంచనా వేసినట్టయితే మాత్రం ఈ కానుకల కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. కొంతమందికి స్వల్పంగా గాయాలైన ఈ గాయపడిన వాళ్ళ ముగ్గురు మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. దానికి తోడుగా కూడా ఇక్కడ కొన్ని హాస్పిటల్స్లో స్వల్పంగా గాయపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళందరికీ కూడా ఇక్కడ చికిత్స అందించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమందికి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పరిస్థితులు మాత్రం అంత క్రిటికల్గా అయితే లేదు. ప్రస్తుతం కొంత బెటర్గానే ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అయితే తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.